హలో బ్యాచలర్స్, వెల్కమ్ బ్యాక్ ది బ్యాచ్ కిచెన్ ల్యాబ్. సో మీలో ఎంతమంది మటన్ దమ్ బిర్యానీ అంటే ఇష్టపడతారు? అది కూడా హైదరాబాదీ దమ్ బిర్యానీ. హైదరాబాద్ దమ్ బిర్యానీ మీకు చేద్దాం రండి. మనం తెచ్చి పెట్టుకున్న మటన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నీట్గా పెత్తే ముక్క వంటినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ రుద్దుకొని స్పైసెస్ లవంగం, ఇలాచి, చెక్క వేసి ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసి కొద్దిగా కచ్చా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొని అందులో వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ అంటే స్ప్రింగ్ ఆనియన్స్. సో వేసుకొని కలుపుకోండి. సో అందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర, దాంతోపాటు మెయిన్ ఐటమ్ రోజ్ పెటల్స్. సో మటన్ దమ్ బిర్యానీకి కావాల్సింది ఒక అరోమా కావాలంటే రోజ్ పెటల్స్ పక్కా ఉండాలి. సో మీకైతే దొరుకుతాయి. సో పచ్చి వాడిన బాగుంటుంది, అలా డ్రై అయినా చాలా బాగుంటుంది. అవి వేసుకోండి. సో మీకు మటన్ దమ్ బిర్యానీ సో ఆల్రెడీ వస్తుంది. మనం మిక్సర్ పెట్టిన దాంట్లోకి 3 కప్పుల పెరుగు, ఒక 200 గ్రాముల గీ వేసుకొని మిక్స్ చేసుకోండి. సో గీ అనేది మనకి దమ్ పెట్టినప్పుడు ముక్కకి ఉడకడానికి సపోర్ట్ చేస్తుంది. అందులోకి ఒక 2 కప్పుల హాట్ వాటర్ వేసుకొని నీట్గా మ్యారినేట్ చేసుకున్న చికెన్, మటన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి. సో మటన్ దమ్ బిర్యానీకి కావాల్సిన రోజ్ పెటల్స్తో పాటు మ్యారినేషన్లో అయిన తర్వాత 2 గంటలు సో మనం కలిపి పెట్టుకున్న స్పైసెస్ కానీ, కారం కానీ అవన్నీ ముక్కకి బాగా పట్టాలి అంటే మినిమం 2 అవర్స్ మ్యారినేట్ అవ్వాలి. సో మటన్ మ్యారినేషన్ అయ్యేలోపు మనం స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో హాట్ వాటర్ బాయిల్ చేస్తూ చెక్క, లవంగం, ఇలాచి, సాజీరా, కొద్దిగా పుదీనా వేసి మరగనియాలి. సో వాటర్ మరిగిన తర్వాత మనైతే నానబెట్టి పెట్టుకున్న రైస్ అయితే ఉందో బాస్మతి రైస్ ఈ వాటర్లో వేసి 75% కుక్ అవ్వాలి. సో సాల్ట్ కూడా ముందే వేసుకోవాలి, తర్వాత వేసుకోవడానికి అయితే బాగుండదు. నీళ్ళు మరిగిన అనిపించినప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తం ఆ వాటర్లో వేసి 75% వరకు కుక్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. సో మధ్యలో ఉడికిందా లేదని చూస్తారంటే మీరు బియ్యం మీద పట్టుకుంటే ఇరుగుతూ ఉండాలి. సో పలుకుగా రైస్ రావాలంటే 70% కుక్ అవ్వాలి. సో తర్వాత మనం ఉడుకుతున్నప్పుడే పైన ఏతుండే మనం వేసిన లవంగాలు కానీ, ఇలాచీలు కానీ, చెక్క కానీ, కొత్తిమీర కానీ పైకి తేలుతూ ఉంటాయి. సో అవి తీసేయాలి. ఎందుకంటే మనం రైస్ బిర్యానీ మేనేజ్ చేసి పెట్టుకున్న మటన్ మీద వేసినప్పుడు ఇవి ఉండడం వల్ల ఏంటంటే సరిగ్గా ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది, ఘాట్ అనేది. సో అంత ఘాట్ రాకూడదు కాబట్టి సో ఇవి మనం ఉడుకుతున్నప్పుడు తీసేయాలి. ఫ్లేవర్ అనేది రైస్కి కావాలి మనకి. సో తీసి పక్కన పెట్టుకోండి. ఒక్కసారి రైస్ మనం ఆ బాయిలింగ్ వాటర్లో వేసిన తర్వాత ఎక్కువసార్లు ఈ స్పూన్ పెట్టి కానీ, గరిటె పెట్టి కానీ దాన్ని మాత్రం ఎక్కువ కలకద్దు. ఎందుకంటే బాస్మతి అన్నది బాగా నాని ఉంటుంది కాబట్టి మనం అది చాలా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది అప్పటికే. సో ఇంకా మనం ఏంటంటే దాని లోపల ఉడుకుతున్నప్పుడు మనం ఎక్కువ దాన్ని కదిపినా లేకపోతే ఎక్కువ దాన్ని ఇది చేసినా కూడా ఏంటంటే లోపల మెతుకు అన్నది ఇరిగిపోతుంది అనమాట. సో తర్వాత రైస్ 85% కుక్ అయిపోయింది అన్నప్పుడు ఇంకా రైస్ తీసి మ్యారినేషన్ పైన అలా లేయర్గా పరుచుకోవాలి. లేయర్గా పరుచుకున్న తర్వాత ఒక గిన్నెలోకి హాట్ వాటర్లో సాఫ్రాన్ యాడ్ చేసుకోండి. బేసిక్ అందరూ కలర్స్ వాడతారు బాస్మతి రైస్ కలర్ చూపించడానికి, బట్ మనం న్యాచురల్గా సాఫ్రాన్ తీసుకొచ్చుకొని హాట్ వాటర్లో కానీ వేడి పాలలో కానీ పెడితే దాని కలర్ చాలా బాగా వస్తుంది. సో మీరు అది పక్కన పెట్టుకోండి. సో రైస్ అంతా మనం లేయర్గా పరుచుకున్న తర్వాత దానిపైన ఈ సాఫ్రాన్ వాటర్ అవుతుందో మొత్తం స్ప్రెడ్ చేసుకుని దానిపైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుని సో దానిపైన మూత పెట్టి క్లోజ్ చేసిన తర్వాత మేము దీనికి వెయిట్ కోసం ఒక గిన్నె పెట్టి పైన హాట్ వాటర్ బేస్ అయితే పెడుతున్నాము. సో ఎంత వెయిట్ ఉంటే మూత ఇంత గట్టి క్లోజ్ అవుతుంది కాబట్టి ఈ బేస్ అయిన టైంలో 20 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి ఒక్కసారి ఫాయిల్ తీసి చూడండి. మీకు అందులోంచి వచ్చే అరోమా ఇలా ఉండాలి దమ్ బిర్యానీ అనిపిస్తుంది మీకు. ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చి కామెంట్స్లో మెన్షన్ చేయండి. చూసారుగా వీడియోలో రైస్ ఎంత పలుకుగా వచ్చిందో. మీరు కూడా సేమ్ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, మీకు కూడా ఇలాగే వస్తుంది. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. బేసిక్గా కట్ల పొయ్యి మీద కానీ గ్యాస్ స్టవ్ మీద ఉండాము. సో ఫస్ట్ టైం అయితే ఎలక్ట్రిక్ స్టవ్ యూస్ చేస్తాం కానీ ఎలా వస్తాం భయపడ్డాం కానీ చాలా చాలా బాగుంది ఫ్లేవరు, టేస్ట్. మటన్ ముక్క అయితే మామూలు ఉడకలేదు, అసలు ముక్క బోన్ విడిపోయింది. So see you all in the next video. Please like, share and subscribe.